వైసీపీ 16వ ఏట అడుగుపెడుతోంది. 2011లో జగన్ స్థాపించిన వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. మరోవైపు ఉదయం 9:30 తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు జగన్. అమరావతిలో వరుసగా రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. సూపర్ 6, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చ జరగనుంది. శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలతో సమీక్ష చేయనున్నారు సీఎం చంద్రబాబు. తొలి రోజు సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాలుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని చెబుతూ స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాలపై ప్రధానంగా చర్చించారు. కలెక్టర్లు 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజల ప్రాణాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసించా పేలుడు ఘటనలు బాధాకరమన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ ఎమ్మెల్యేల్లో ఉంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పుతో 10 మంది ఎమ్మెల్యేలు రిలీఫ్ అయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై విచారణ జరిపి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుతో కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించింది. బీఆర్ఎస్, బీజేపీ పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని సభాపతి స్పష్టం చేశారు. గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరితో కలిసి మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30కు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3:45 నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నకు చేరుకుంటారు. జువ్వలదిన్న గ్రామంలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేయనుంది ఈ సంస్థ. మొదటి దశలో 45 కోట్ల రూపాయల పెట్టుబడితో 750 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మన దేశంపైనా పడింది. యుద్ధ భయంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలో పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు వాహనదారులు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. చెన్నై సిటీ, వేలాంచరి, టీనగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం చెబుతున్నా కూడా జనం పట్టించుకోవటం లేదు. ముందస్తుగా వాహనాలు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో కమర్షియల్ గ్యాస్ కొరత ఎక్కువ కావడంతో విజయవాడలో హోటల్స్ అసోసియేషన్ నేతలు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. గ్యాస్ ధర పెంపుతో నిర్వహణ ఖర్చుల భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో హోటల్స్ నడపగలమా లేదా అని చర్చించారు. హోటళ్లు నడిపితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఒకవేళ ప్రత్యామ్నాయాలు లేకపోతే ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుంది అనే దానిపై విస్తృతంగా చర్చించారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా తొలి దశలో ఇవాల్టి నుంచే స్విగ్గీ, జొమాటోలలో ఇస్తున్న డిస్కౌంట్ తీసేస్తున్నామని ప్రకటించారు. రెండో దశలో స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. మూడో దశగా ప్రతి సోమవారం రెస్టారెంట్లన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మూసేస్తామని స్పష్టం చేశారు. కమర్షియల్ గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. స్పీకర్ జడ్జిమెంట్ను స్వాగతించారు దానం నాగేందర్. అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా తమ వాదనలు వినిపిస్తానన్నారు. కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన అంశం తన హక్కని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ చేసిన ఫిరాయింపులపై క్షమాపణ చెప్తే తాను కూడా పదవికి రాజీనామా చేస్తానంటూ కడియం స్పష్టం చేశారు. చంద్రబాబు ఉప ప్రధాని కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై జగన్ కామెంట్ చేశారు. ఆయనను ముఖ్యమంత్రిగా భరించలేకపోతుంటే దేశ ప్రజలు ఎలా భరిస్తారంటూ సెటైర్ వేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం 3-4 పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నారని జగన్ తప్పుపట్టారు. పెళ్లి చేసుకున్న ప్రతి జంటకు చంద్రన్న పెళ్లి కానుక కింద 1,00,000 ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఒక్క జంటకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదన్నారు. కానీ మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తామనటం చోద్యంగా ఉందన్నారు.
11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది రేంజ్లో పవన్కు భయం పుట్టిస్తున్నారంటే గ్రేట్ కదా అని జగన్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిర్వాసితులైన బాధితులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఖమ్మంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో వెలుగుమట్ల భూ నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు మేలు జరగకుండా విపక్షాలు కుట్ర చేశాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. వెలుగుమట్లలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరాహార దీక్ష విరమించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిర్వాసితులైన బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన కవిత, శారదన్ మహారాజు ఇద్దరూ దీక్ష విరమించారు. జస్టిస్ ఈశ్వరయ్య వీరిద్దరికీ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్లలో బాధితులు అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి, ధర్మస్వరాజ్ పార్టీ స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 2న ఆ తర్వాత మెజార్టీ పంచాయతీల సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం ముగియనుంది. పదవీకాలం పూర్తయిన మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారి, పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ నియామకానికి ఆదేశాలు జారీ అయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు రేపు గన్నవరం మండలంలో పర్యటిస్తారు. రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటలకు మాదలవారిగూడెంలో విజయవాడ నూజివీడు రహదారి సమీపంలో రైతులతో సమావేశమవుతారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి పంటల్ని పరిశీలిస్తారు. పంటల సాగు, దిగుమతులు, ఇతర సమస్యల గురించి రైతుల్ని అడిగి తెలుసుకుంటారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం నిధులను రేపు విడుదల చేయనున్నారు చంద్రబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సిట్ విచారణకు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 16 నుంచి 30వ తారీఖు వరకు సిట్ ఎదుట లక్ష్మీదుర్గ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలా లేకపోతే బెయిల్ మంజూరు చేయాలా అనే అంశంపై ఈ నెల 30న రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. 2022లో తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనంతరం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. ఈ వ్యవహారంలో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పాత్ర ఉన్నట్టు సిట్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసింది. ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన నివాసంలో ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఎంపీలందరినీ పేరు పేరునా పలకరిస్తూ సందడి చేశారు. రామ్మోహన్ పిల్లల్ని ఎత్తుకున్న లోకేష్ వారితో కాసేపు సరదాగా మాట్లాడించారు. పెద్దమ్మ పురంధరేశ్వరితో పాటు రామ్మోహన్ నాయుడు తల్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నగర అభివృద్ధి విషయంలో జనసేన కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 38వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కుకు శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలనే ప్రతిపాదన తీవ్ర దుమారం రేపింది. దీంతో జనసేన కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకొచ్చారు. 38వ డివిజన్ ప్రజల కోరిక మేరకు కొత్త పార్కుకు శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలని, ఈ విషయాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లామని జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో నామకరణ అంశం చర్చకు రాగా టీడీపీ కార్పొరేటర్లు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. జనసేన నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్ అయిన తనకే ఎలాంటి పనులు జరగటం లేదని మలగా రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్పై యుద్ధంతో గ్యాస్ సంక్షోభం అంతకంతకు ముదురుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దెబ్బపడేలా ఉంది. ఎల్పీజీ నిల్వలు తగ్గిపోతుండటంతో స్టీల్ ఉత్పత్తి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రోజు స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం 12 టన్నుల ఎల్పీజీ అవసరం. ఇప్పటికే 300 టన్నుల ఎల్పీజీకి నగదు చెల్లించినా డిస్ట్రిబ్యూషన్లో జాప్యంతో సమస్య ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు.
అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ బాలికల వసతి గృహంలో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 మంది విద్యార్థినులు ఉన్న ఈ హాస్టల్లో మెను అమలు చేయట్లేదని, చాలీచాలని భోజనం పెడుతున్నారనే ఆరోపణలొచ్చాయి. టిఫిన్తో పాటు పౌష్టికాహారం ఇవ్వాల్సిన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. సొరకాయ పప్పు, బంగాళదుంప కూర తప్ప ఇతర కూరగాయలతో వంటలు చేసి పెట్టడం లేదని, సరిగా ఉడకని అన్నం వడ్డిస్తున్నారని, నేలపై పడ్డ ఇడ్లీలను తినమని చెప్తున్నారని వాపోయారు. వారానికి 3 రోజులు గుడ్లు, 2 రోజులు చికెన్ ఇవ్వాల్సి ఉండగా చాలా తక్కువగా ఇస్తున్నారని, పాలు, పెరుగు కూడా నీళ్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ నిలదీస్తూ ప్రశ్నిస్తే అసభ్యంగా మాట్లాడుతున్నారని, హాస్టల్ వర్కర్ భర్త కూడా వచ్చి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బీసీ వెల్ఫేర్ డీడీ శ్రీదేవి స్పందించారు. విచారణ జరిపి 2 వర్కర్లు వార్డెన్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగు రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, ప్రణాళికలు, పురోగతిపై చర్చించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు టీసీఎస్ ద్వారా శిక్షణ పొందిన 100 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కాలేజీ ఆడిటోరియంను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థకు రైతు డిస్కంగా నామకరణం చేసింది. సంస్థలో చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరో 4 డైరెక్టర్లు ఉండేలా కేంద్ర ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ కేంద్రంగా రైతు డిస్కం పనులు సాగనున్నాయి. ప్రభుత్వ పథకాలకు అవసరమయ్యే విద్యుత్ వ్యవహారాలు అన్నింటినీ చూసుకునేలా ఈ కొత్త డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ పంపు సెట్లు, మిషన్ భగీరథ, జలమండలి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ లాంటి అవసరాలన్నీ ఈ డిస్కం పరిధిలోకి వస్తాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ముషరఫ్ అలీ ఫారూఖీని కొత్త డిస్కంకు సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కొత్త డిస్కంను మొత్తం 50 లక్షల షేర్లతో ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల తహసీల్దార్ అనిల్ అరెస్టుకు వారెంట్ జారీ అయింది. భూ వివాదంలో న్యాయం కోసం హెచ్ఆర్సీని బాధితుడు ఆశ్రయించడంతో తహసీల్దార్ను సమగ్ర నివేదిక కోరింది హెచ్ఆర్సీ. అయితే ఆ ఆదేశాలను నిర్లక్ష్యం చేశారు తహసీల్దార్. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్టు వారెంట్ జారీ చేసింది కమిషన్. అటు తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ను అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీని హెచ్ఆర్సీ ఆదేశించింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సాయి కృపా హాస్పిటల్లో జిల్లా వైద్యాధికారులు, పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్లో మైనర్ బాలికకు అబార్షన్ జరిగిందన్న ఫిర్యాదుతో జిల్లా వైద్య శాఖ అధికారి, డీఎస్సీ, ఐసీఐ వెళ్లి తనిఖీలు చేశారు. ఆపరేషన్ రూమ్కు తాళం వేశారు. రిపోర్టులను స్టడీ చేసిన వెంటనే ఇవాళ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు డీఎంహెచ్ఓ రవికుమార్. నాగర్ కర్నూలు జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉందని, ఆ కమిటీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొమురం భీం జిల్లా బెజ్జూరులో 39.1, ఆదిలాబాద్ జిల్లా జయనాథ్లో 38.6, మంచిర్యాల జిల్లా కొమ్మెరలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ శివారు చెలిమేకుంట సమీపంలో ఈ నెల 9న జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. సులోచన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. కొడుపాక గ్రామానికి చెందిన 35 ఏళ్ల సులోచన భర్త చనిపోయాక 47 ఏళ్ల మేస్త్రి రాజుతో సన్నిహితంగా మెలిగేది. అయితే మెదక్లో భవన నిర్మాణ పనులకు వెళ్లిన రాజు అక్కడ బూలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బూలితో చనువుగా ఉంటున్న రాజును సులోచన నిలదీసింది. దీంతో సులోచనను చంపేందుకు ప్లాన్ చేశాడు రాజు.
సాయంపేట మండలంలో 5 కోట్ల రూపాయలకు పైగా చిట్టి సొమ్మును ఎగవేసి మోసానికి పాల్పడ్డ చిట్టీల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమళ్ల కిషోర్పై సాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. మోసానికి పాల్పడ్డ చిట్టీల వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద 12 ప్లాట్లు, పట్టాదారు పాస్బుక్లు, బంగారు, వెండి ఆభరణాలు, క్రెటా కారు, 25 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. టిట్కో కాలనీ ఫ్లాట్లలో R777, రాధే ఎక్స్చేంజ్ యాప్లలో బెట్టింగ్ ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేశారు. బెట్టింగ్ రాయిళ్ల నుంచి 1,05,000 రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్స్ను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం నాయని చెరువు పల్లెలో భారీ చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాలో ఉన్న 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 లక్షల రూపాయల నగదు అపహరించారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి 2 రోజులు వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు. తమిళనాడు ప్రజల్లో మార్పు కావాలి అనే కోరిక కనిపిస్తోందన్నారు. అది చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎన్డీఏ తమిళనాడులో మార్పు తీసుకొస్తుందని చెప్పారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీవ్ర గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయినట్టు కో చైర్మన్ జగదంబికా పాల్ ప్రకటించారు. 2 రోజుల పాటు దాదాపు 10 గంటలకు పైగానే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో వాడిన భాష, ఇచ్చిన హావభావాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఆర్ రఘురాంరెడ్డి, బలరాం నాయక్. ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన అహంకారంతో మాట్లాడారని ఆరోపించారు. సభలో వాడిన భాషకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వేసిన పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ను సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ ఇప్పటికే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ. నటి హన్సికా మోత్వానీ 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. ఆమె తన భర్త సోహెల్ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా ప్రేమ పెళ్లి చేసుకుని మరోసారి వార్తలకెక్కింది. పూసల విక్రేత నుంచి మోడల్గా మారిన మోనాలిసా భోస్లే ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది. కేరళ అరుమనార్లోని శ్రీ నైనార్ దేవాలయంలో ఫర్మాన్ ఖాన్తో మోనాలిసా పెళ్లి జరిగింది.